ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు, కారణం ఏంటి, రాధాదేవికి ఏమైంది, ఎలా చనిపోయింది అన్నీ తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మన పురాణాలు మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. మన పిల్లలకి కూడా చెప్పుకోవడం మన బాధ్యత. ఒక చిన్న మాట ఛానల్ ఫ్యామిలీకి నమస్తే. శ్రీకృష్ణుడి జీవితంలో రాధాదేవికి చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. కానీ రాధ మరణంపై పురాణాల్లో స్పష్టమైన వివరాలు లేవు. విభిన్నమైన కథనాలు, ప్రజల్లో భిన్నమైన విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని కథనాలు తెలుసుకుందాం. ఒక కథనం ప్రకారం రాధ శ్రీకృష్ణుని వదిలి తన జీవితం అంతా విరహంలో గడిపింది. కృష్ణుడు మథురకు వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదనే బాధతో కృష్ణుని ప్రేమ జ్ఞాపకాలతోనే తన శరీరాన్ని విడిచిందని చెబుతారు. కొంతమంది భక్తులు విశ్వాసం ప్రకారం రాధాదేవి భౌతిక మరణం అనేది కాలానికి లోబడిన విషయం కాదు. ఆమె ప్రేమలో పరిపూర్ణత పొందిన తర్వాత శ్రీకృష్ణుని తత్వంలో లీనమైపోయిందని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం తన జీవితాంతం కృష్ణుడి ప్రేమలో ఉన్న రాధ చివరికి ఒక యోగినిగా పవిత్ర భూమి విడిచి వృద్ధాప్యంలో తిరిగి కృష్ణుడి దర్శించుకుందని చెప్తారు. చివరిసారిగా ఆయన వేణువు వాయించిన ఆ మధురమైన సంగీతాన్ని ఆలకిస్తూ తన ప్రాణాలు కృష్ణుడి వద్ద విడిచిందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. ఇంకొంతమంది చెప్పే కథనంలో రాధ తన భౌతిక కాయాన్ని స్వయంగా విడిచింది. తన శరీరాన్ని తానే గంగా నదిలో కలిపేసుకొని అనంతమైన ప్రేమలో కృష్ణుడితో ఏకత్వం సాధించిందని అంటారు. రాధా మరణం గురించి భిన్నమైన పురాణ గాథలు ఉన్నప్పటికీ ఎక్కువగా అంగీకరించబడిన భావన ఏమిటంటే రాధ భౌతికంగా కాదు, కానీ పరమమార్థంగా శ్రీకృష్ణునిలో లీనమైపోయింది. రాధాకృష్ణుల ప్రేమ అనాది, అనంతమైనదని భక్తుల విశ్వాసం. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మన పురాణాల్లో ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.